నైపుణ్య గణన అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సెస్ అంతిమ లక్ష్యమని చెప్పారు. నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఆయన అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలన్నారు. సెన్సెస్ తో పాటు యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బేసిక్ అసెస్మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. ఎన్యూమరేషన్ సమయంలో ఇళ్ల వద్ద అందుబాటులో లేనివారు యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. సెన్సెస్ పూర్తయిన తర్వాత జేపాల్ సంస్థ ద్వారా అనలిటిక్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. సెన్సెస్ డాటాను లింక్డ్ఇన్, Naukri.com, జాబ్ఎక్స్ తదితర సంస్థలకు అనుసంధానిస్తే ఆయా ఏజెన్సీల ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు. ట్రైన్ అండ్ హైర్ ప్రాతిపదికన వివిధ యూనివర్సిటీల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు తెలిపారు. ప్రభుత్వ పాలసీకి లోబడి అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.